ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మంచి మార్కులు సాధించి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ మాస్టర్ మాట ఛానల్ కంగ్రాచులేషన్ చెబుతుంది. కొందరు సీటుకు దగ్గరగా ఉండి వస్తుందా రాదనే ఆందోళనలో ఉంటారు. వారందరికీ మా మాస్టర్ మాట ఛానల్ ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. వస్తుందని ఆశిద్దాం, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం. అయితే కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మీరు కౌన్సిలింగ్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళవద్దు. అలాగే మెంటర్షిప్స్ కొందరు తీసుకుంటున్నారు, అది ఏమీ అవసరం లేదు. అయితే చాలామంది పేరెంట్స్కు అవగాహన లేకపోవడం, కొందరికి తీరుబాటు లేకపోవడం, వ్యాపారం ఉద్యోగం ఒత్తిడిలో వారు వీటిపై దృష్టి పెట్టలేకపోవటం, అలాంటి వారు మెంటర్షిప్ని తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ చదువుకుని అర్థం చేసుకునే తెలివితేటలు ఉండి సమయం ఉన్నవారు అనవసరంగా మెంటర్షిప్లు తీసుకునే డబ్బులు తగలేయవద్దు. రోజు ఏజెన్సీల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. వారి మాటల్లో పడి మీరు మెంటర్షిప్ని తీసుకోకండి. మీకు తప్పదు అనిపించినప్పుడే మెంటర్షిప్ని తీసుకోండి. యూట్యూబ్లో ఎన్నో వీడియోలు మీకు లభిస్తున్నాయి, బాగా చూడండి. వాటిని ఒక దగ్గర రాసుకోండి. కాలేజీ లిస్టులు తయారు చేసుకోండి. ఒక ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏమీ చేయక్కర్లేదు, యూట్యూబ్లో అవన్నీ వస్తున్నాయి. వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసు పేపర్ మీద రాసుకుని భద్రపరచుకోండి. ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనాకు రండి. లిస్టు ప్రకారం కాలేజీల ఆర్డర్ను ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటిపై చాలా వీడియోలు నిత్యం వస్తూనే ఉంటాయి. మీకు అవి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కౌన్సిలింగ్కి హాజరయ్యే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ విధానం వేరే, తెలంగాణలో కౌన్సిలింగ్ విధానం వేరే. ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ విధానం తెలంగాణలో పనికిరాదు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ విధానం వేరే. నేను ఈ వీడియో కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం మాత్రమే చేస్తున్నాను. కాబట్టి ఇందులో నేను ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ విధానం ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆప్షన్స్ ఇవ్వాలో గుర్తుంచుకోండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెబ్ ఆప్షన్స్ని ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. మిగిలిన రౌండ్లో ఇచ్చే అవకాశం ఉండదు. ఫస్ట్ రౌండ్కు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎన్ని రౌండ్లు వచ్చినా మీరు ఇచ్చినటువంటి ఆ ఆప్షన్స్నే తీసుకొని సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని రౌండ్లో పార్టిసిపేట్ చేసినా మరి ఆప్షన్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఇచ్చే అవకాశం కూడా మరి ఉండదు. పెట్టినప్పుడే జాగ్రత్తగా ఆప్షన్స్ని పెట్టుకోండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోలు మీకు ముందుగా వస్తాయి. బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు మెసేజ్ వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్లో అడగండి, తప్పకుండా సమాధానాన్ని ఇస్తాను. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ విధానాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే గుర్తించండి. తెలంగాణకు సపరేట్గా చేయటం జరుగుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెరిట్ ప్రాతిపదికగా మెరిట్ లిస్ట్ని తయారు చేస్తుంది. దాని ఆధారంగానే కౌన్సిలింగ్ జరుగుతుంది. 4 రౌండ్లలో కౌన్సిలింగ్ ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఆల్ ఇండియా కౌన్సిలింగ్తో పాటు జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ ముగిసిన తరువాత స్టేట్లో ఫస్ట్ రౌండ్ ప్రారంభం అవుతుంది. అయితే ఆల్ ఇండియా కోటా సీట్ అలాట్మెంట్ రాకముందే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టేట్లో ప్రారంభం అవుతుంది. కౌన్సిలింగ్ అంటే కేవలం ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే కాదు, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ మొదలైనటువంటి సీట్లకు జరిగేది. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్కి ఒకటే నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ కూడా ఒకటే. రిజిస్ట్రేషన్ కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి వేరువేరుగా ఉంటుంది. కన్వీనర్ కోటాకి ఒక నోటిఫికేషన్, మేనేజ్మెంట్ కోటాకి ఒక నోటిఫికేషన్ వేరుగా విడుదలవుతుంది. కన్వీనర్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. స్టెప్ 2 ఫీ పేమెంట్. స్టెప్ 3 పర్సనల్ డేటా ఎంటర్ చేయాలి. స్టెప్ 4లో సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అవసరమో
నేను వీడియో చేయటం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు నోటిఫికేషన్లో ఇచ్చిన లింక్లోకి మీరు వెళ్ళగానే రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అక్కడ ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫారం ఫిల్ చేయండి. మొబైల్కి, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. కౌన్సిలింగ్ చివరి వరకు వినియోగించుకోవాలి కాబట్టి ఎక్కడైనా రాసుకొని భద్రపరచుకోండి. వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అవ్వగానే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కార్డు ద్వారానో లేక యూపీఐ ద్వారానో పేమెంట్ చేయండి. మళ్ళీ లాగిన్ కమ్మని అడుగుతుంది. మళ్ళీ లాగిన్ అవ్వండి. అప్పుడు మీ పర్సనల్ డేటాని ఎంటర్ చేయండి. పర్సనల్ డేటా ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్కి చేరుతుంది. డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయగానే అప్లికేషన్ కంప్లీట్ అయినటువంటి మెసేజ్ మీకు వస్తుంది. తర్వాత కొద్ది రోజుల్లోనే వెబ్ ఆప్షన్స్ కోసం టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. ఏపీలో మొదట ఎంబీబీఎస్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు బాగా గుర్తుంచుకోండి, ఆల్ ఇండియా కోటా తెలంగాణలా కాదు. ఆ 2 కౌన్సిలింగ్స్లో కూడా వెబ్ ఆప్షన్స్ని రౌండ్కి ఇచ్చుకోవచ్చు. కానీ ఏపీలో ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్కి ఇచ్చిన ఈ ఆప్షన్స్ని చివరి రౌండ్ వరకు తీసుకుంటారు. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ ఇది ఫ్రీడమ్ రౌండ్, ఫ్రీ ఎగ్జిట్ రౌండ్. అలాట్మెంట్ ఆర్డర్ని ఫీ పే చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. కనీసం 3-4 సెట్లు జిరాక్స్ కాపీలు కూడా తీసుకువెళ్ళాలి. కాలేజీలో వాటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేశాక మీకు ఆ కాలేజీ బాగా నచ్చినప్పుడు అక్కడే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. లేదు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు సెకండ్ రౌండ్లో పాల్గొవచ్చు. ఆల్ ఇండియా కోటాలో వచ్చిన కాలేజీ మీకు నచ్చింది వచ్చినట్లయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్గానే అయితే మళ్ళీ తరువాత రౌండ్లో పాల్గొనే అవకాశం ఉండదు. కాలేజీ నచ్చలేదు, రిపోర్ట్ చేయాల్సిన పని లేదు, మీరు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయినట్లే. మరి నెక్స్ట్ రౌండ్కి మీరు ఎలిజిబుల్ కారు. కాబట్టి అందరూ తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అలాగే అప్గ్రేడేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి. తరువాత మీరు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మీకు నచ్చిన కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ రౌండ్లో సీట్ రానటువంటి వారు, ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి కాలేజీలో రిపోర్ట్ చేసి అప్గ్రేడేషన్ కోరుకున్నటువంటి వారు, వీరు మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఎగ్జిట్ అయిన వారు మళ్ళీ రారు. సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ఇచ్చిన ఆప్షన్స్ ద్వారానే ఈ రౌండ్లో ఎంపిక చేయడం జరుగుతుంది. సెకండ్ రౌండ్లో సీటు వచ్చిన తర్వాత తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి అప్గ్రేడ్ కోరుకున్నాక సీటు వస్తే తప్పకుండా ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోతుంది. ఒకసారి సెకండ్ రౌండ్లో సీటు అలాట్ అయితే ఫస్ట్ రౌండ్లో సీటు పోయినట్టే. ఒకవేళ సెకండ్ రౌండ్లో సీట్ రాకపోతే ఫస్ట్ రౌండ్ సీట్ అలాగే ఉంటుంది. రెండవ రౌండ్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. కొత్తగా సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన వారు ఆ కాలేజీలో తప్పనిసరిగా అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ రౌండ్లో లాగానే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఫ్రీ ఎగ్జిట్ అండ్ అప్గ్రేడేషన్ ఛాన్స్ సెకండ్ రౌండ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ మాపప్ రౌండ్. ఇందులోకి కేవలం మొదటి 2 రౌండ్లో సీట్ రాని వారు మాత్రమే వస్తారు. ఇందులో సీటు వస్తే తప్పనిసరిగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ కోరవచ్చు. మాపప్ రౌండ్లో సీట్ రాని వారికి ఇంకా ఏమైనా సీట్లు మిగిలింటే స్టే రౌండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇంతకుముందు సీట్ రాని వారు మాత్రమే ఎలిజిబుల్. స్టే రౌండ్లో సీటు వచ్చిన వారు తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ అవ్వాలి. అలా కాలేజీలో జాయిన్ కాకపోతే నీట్ ఎగ్జామ్ నుంచి 1 సంవత్సరం డిబార్ చేయబడతారు. అలాగే సుమారు 3,40,000 ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రౌండ్లో కాలేజీలో జాయిన్ అవ్వాలి. స్టే రౌండ్ లోపు మీరు ఏ రౌండ్లోనైనా సరే కాలేజీలో జాయిన్ అయ్యి
ఇప్పుడు నేను కాలేజీ నుంచి ఎగ్జిట్ అయిపోతాను, నాకు స్టే రౌండ్ అయిపోయిన తర్వాత కూడా నాకు సీట్ అవసరం లేదని మీరు అనుకుని ఎగ్జిట్ అవ్వాలంటే మొత్తం కౌన్సిలింగ్ అయినంత వరకు మీ సర్టిఫికేట్స్ ఇవ్వరు, పైగా మీకు 30 లక్షల ఫైన్ కూడా వేస్తారు. స్టే రౌండ్లో ఏమైనా ఇంకా సీట్లు మిగిలి ఉంటే వాటి కోసం స్పెషల్ స్టే రౌండ్ కూడా నిర్వహిస్తారు. మరి స్పెషల్ స్టే రౌండ్లో కూడా సీట్ వచ్చే వారికి తప్పనిసరిగా స్టే రౌండ్లో ఉన్నటువంటి రూల్సే వర్తిస్తాయి. ఈ రౌండ్లోంచి మీరు ఎగ్జిట్ అవ్వడానికి కానీ లేకపోతే సీటు వదులుకోవడానికి కానీ కుదరదు. స్పెషల్ స్టే రౌండ్లో సీట్ వచ్చేవారు తప్పనిసరిగా కాలేజీలో చేరాలి. దీనికి కేవలం ఇంతవరకు సీటు రాని వారు మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి ఈ రౌండ్లో ఏపీలో కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. ఫస్ట్ రౌండ్ ఫ్రీ రౌండ్. ఇక్కడ సీటు వస్తే జాయిన్ అవ్వచ్చు, లేదా ఎగ్జిట్ తీసుకోవచ్చు, లేదా అప్గ్రేడేషన్ కోసం వెళ్ళవచ్చు. సెకండ్ రౌండ్ ఫ్రీ ఎగ్జిట్ రౌండ్. ఇక్కడ మీరు ఎగ్జిట్ తీసుకోవచ్చు, లేదా కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అప్గ్రేడ్ చేసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ కావాలి. థర్డ్ రౌండ్. ఇక్కడ మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా కాలేజీలో జాయిన్ కావచ్చు. ఇక్కడ మరి అప్గ్రేడేషన్ ఉండదు. స్టే రౌండ్లో తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ కావాలి, లేకపోతే నీట్ నుంచి డిబార్ చేయబడతారు, ఫైన్ కట్టించుకోబడతారు. స్పెషల్ స్టే రౌండ్లో మిగిలిన సీట్ల కోసం కౌన్సిలింగ్ జరుగుతుంది. సీట్ వచ్చేవారికి స్టే రౌండ్లో రూల్సే వర్తిస్తాయి. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ విధానాన్ని అర్థం చేసుకున్నారనుకుంటాను. చక్కగా అర్థం చేసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఎవరికైనా నెట్ ఉండదు అనుకుంటే వారు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు కావలసినప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అవగాహన అయ్యే వరకు 1-2 సార్లు బాగా చూడండి, ఒక దగ్గర రాసుకోండి. మీరు కౌన్సిలింగ్లో చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి సీట్ సంపాదించుకోండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.